నమస్తే, నేను మీ గణేష్. సింగరేణిలో ఫేక్ స్టడీ సర్టిఫికేట్స్, నకిలీ పత్రాలతో ప్రమోషన్ పొందిన ఉద్యోగి విజిలెన్స్ విచారణలో నిజాలు వెలుగులోకి. సంస్థ అధికారుల ఛార్జ్షీట్ డిస్మిస్ చేసే ఛాన్స్ కనబడతా ఉందట. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫేక్ స్టడీ సర్టిఫికేట్ల దందా మరోసారి బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న ఓ అధికారి తెలంగాణలో చదివినట్టుగా నకిలీ స్టడీ సర్టిఫికేట్లు సమర్పించిందట. బాబా యజుడు కథ. ఇట్లా కూడా తెలంగాణలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఈ విధంగా కూడా తెలంగాణలకు అన్యాయం చేస్తున్నారు కదా. ఇక్కడ మందమరిలో చదివినట్టుగా చూపెట్టినట. ఇంటర్నల్ ప్రమోషన్ పరీక్షలు రాసి ఆఫీసర్గా ఉద్యోగం పొందినట్టు ఎంక్వైరీలో తేలింది. ఎన్సీడబ్ల్యూ నుంచి ఎగ్జిక్యూటివ్ స్థాయికి ఫేక్ స్టడీ సర్టిఫికేట్లు పెట్టి ప్రమోషన్ పొందాడు. అతనిపై విజిలెన్స్ విచారణ జరగగా ఆఫీసర్పై ఉన్న ఆరోపణలు నిజమనే స్పష్టమైనాయి. విజిలెన్స్ విచారణలో అది ఫేక్ స్టడీ సర్టిఫికేట్ అని తెలిసిందట. ఫేక్ స్టడీ సర్టిఫికేట్ పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో చదివిన వ్యక్తి తెలంగాణ మందమరిలో చదివినట్టుగా ఒక స్టడీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం చేసుకుంటూ ప్రమోషన్ కోసం ఎగ్జామ్ రాస్తే ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చిందట. లాస్ట్కు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తెలిస్తే ఫేక్ స్టడీ సర్టిఫికేట్ పెట్టిండు అని చెప్పి విజిలెన్స్కు తెలిస్తే ఆయన సస్పెన్షన్ చేసినట. ఇక చూడు, ఇట్లా కూడా తెలంగాణోడికి ఆంధ్రుడు అన్యాయం చేస్తున్నాడు. ఈ ఫేక్ స్టడీ సర్టిఫికేట్ వల్ల వీడు ఈ విధంగా ప్రమోషన్ పొందడం వలన అసలోడికి ఎసరపడుతున్నది. ఒరిజినల్గా స్థానికతగా ఉన్నోనికి జాబ్ రావడం లేదు, స్థానికతగా చదువుకున్నోనికి జాబు ఉండడం లేదు, స్థానికతగా చేసినోనికి ప్రమోషన్ రావడం లేదు. వీళ్ళకే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి. దొంగ సర్టిఫికేట్లు పెట్టినోనికి కూడా ప్రమోషన్ వస్తూ ఉన్నాయి. ఇదంతా ఏ విధంగా జరుగుతున్నది? దీనికి ఎవరు కారకులు? ఇదంతా సంస్థలో ఉండే అధికారుల కారకులే. వాళ్ళకు తెలియదా స్టడీ సర్టిఫికేట్లు ఫేకా ఒరిజినల్? తెలియదా? తెలియకుండానే జరుగుతున్నదా? వాళ్ళు తెలియకుండానే ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారా? అన్నీ తెలుసు. కావాలని డబ్బులు ముడుపులు తీసుకొని ఇట్లాంటి వాటికి వీళ్ళు సమర్థవంతంగా చేస్తారు దొరకకుండా. కానీ మన తెలంగాణలో గింతంత కొంచెం గుండు సూది కూడా సప్పుడు కూడా మన వాళ్ళు ఎంక్వైరీ చేసే బాపతోళ్ళు. గుండు సూది ఎక్కడున్నాయని తెలుసుకొని మరీ ఎవడు పడేసిందనే ఆధారాలు దొరికే బాపతోళ్ళు. అటువంటి అధికారుల ముందు వీళ్ళ చేష్టలు సాగాయి కదా. వీళ్ళు ఏమనుకున్నారు అంటే నర్స్తతి పోరి ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కదా అనుకున్నారు. కాకపోతే ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇట్లాంటి కథ ఉంటుందన్న సంగతి మర్చిపోయినట్టున్నది. ఈ రోజులలో నిజాయితీగా చేసేవాడు ఎవడున్నాడు చెప్పు? ఎవ్వలేడు. దొరుకుతేనేమో దొంగ, దొరకపోతే దొర, అంతే. అందరూ బలిసిన పెద్ద మనుషులే. ఇప్పుడు ఈ చర్య జరగడానికి ప్రధానంగా వీళ్ళ అధికారులు హస్తం లేదా? అధికారుల హస్తం లేకుండానే జరిగిందా? పక్కా ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీగా అక్కడ ఏం జరగదు. ఆంధ్రాలో చదువుతూ తెలంగాణ సర్టిఫికేట్ వీడు ఇచ్చినకన్నా బుద్ధి ఉండాలి. తెలంగాణ కోసం కొట్లాడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఆంధ్రోడికే మళ్ళీ తెలంగాణ సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఎంత ఎదవో తెలియదు. ఇంకా ఎట్లా సంతకం పెట్టిండో ఆ స్టడీ సర్టిఫికేట్ మీద తెలియదు. ఎదవైతేనే వీనికి ఇస్తాడు. సదరు అధికారి విద్యాభ్యాసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పటికీ స్థానికత కోటా కోసం, స్థానికత ప్రయోజనం కోసం పొందేందుకు తెలంగాణలో స్టడీ సర్టిఫికేట్ సమర్పించినట్టు ఎంక్వైరీ రిపోర్ట్లో వెల్లడించింది.